మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ షాపుల వద్ద నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలల రేషన్ బియ్యం కోసం ఉదయం 6 గంటల నుండి ఖాళీ బస్తాలు క్యూలైన్లో పెట్టి బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. షాపులో బియ్యం ఉన్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ సరఫరా చేయడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి తమకు రేషన్ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎందుకు ఇస్తలేరు మళ్ళా? ఏమైనా అచ్చడం లేదు కదా, ఆయన వస్తలేడు పోస్తలేడు. బియ్యం ఉన్నాయా మరి? అదే దయ్యాన్ని నిన్నటించిండు కోట. ఇప్పుడు ఈ నెల తీసుకోలేదు మీరు? ఇది ఆడిది 3 నెలల కోట అనే ఈ నెలకు వస్తుంది. 3 నెలలు ఒకసారి వస్తారు అని చెప్పి 3 నెలలు లేదు, ఇది లేదు, అయిపోయినాయి. పోసుడు లేదు, అంత ఖర్చుని ఇలా ఖర్చుని పోస్తాడేమని ఏదో పొద్దుగల వచ్చిపోతుంది. షాప్లో బియ్యం వచ్చినాయి కానీ ఎవరు పట్టించుకున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు? మాకు 3 నెలల బియ్యం అంటుంది కానీ ఇవాళ ఇయ్యలేదు. పూట ఏంటంటే కానీ ఒక ఇయ్యలే. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు నువ్వు? నేను